సభలో వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు కూటమి నేతలు. గవర్నర్ ప్రసంగం సమయంలో మాజీ సీఎం జగన్ నవ్వడం సంస్కారంగా లేదంటూ మండిపడ్డారు. సీఎంగా పనిచేసిన వ్యక్తికి సభా మర్యాద తెలియకపోవడంతో దారుణమన్నారు. రానున్న రోజుల్లో అయినా వైసీపీ నేతలు విజ్ఞతతో వ్యవహరించాలన్నారు కూటమి నేతలు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే కానీ కూటమి సర్కార్ కాదన్నారు సీఎం చంద్రబాబు. ప్రజలు పక్కన పెడితే ఎవరు మాత్రం ఏం చేస్తారన్నారు. వైసీపీ నేతల విధ్వంసంతో వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తెస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు. మనమేదో మన ఫిగర్స్ చెప్పి పేదవాళ్ళని పేదరికంలో పెట్టడం, డబ్బులుండే వాళ్ళు ఆర్థికంగా వెసులుబాటు రావడం కాదు, ప్రతి ఒక్క ఇండివిజువల్ని ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత జీరో పావర్టీ, పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడం ఏకైక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం. ప్రజల కోసమే ఏపీలో కూటమి ఏర్పడిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాను మాటిస్తున్నానని 15 ఏళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన ఉంటుందని చెప్పారు. తమలో ఎన్ని విభేదాలు వచ్చినా విడిపోమని చెప్పారు పవన్. ప్రభుత్వ రాజధాని విషయంలో 3 ముక్కలాట ఆడిన వైసీపీని ప్రజలు ఇంటికి పరిమితం చేశారన్నారు పవన్. 3 ముక్కలాట ఆడింది, అభివృద్ధి కుంటుపడింది, ఆర్థిక స్థిరత్వం కోల్పోయింది. ఈ కారణంగా పెట్టుబడులు మందగించాయి, అధికార దుర్వినియోగం, క్షీణించిన శాంతి భద్రతలు, మౌలిక సదుపాయాలు, కల్పన వైఫల్యం కారణంగా రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో వెళ్ళిపోయింది. ఇలాంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఈ సవాళ్లను అధిగమిస్తూ ప్రభుత్వాన్ని స్థాపించాం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రానికి మద్దతు తెలిపారన్నారు మంత్రి లోకేష్. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు సాధిస్తామంటూ శాసనమండలిలో ఆయన వైసీపీ సభ్యులకు సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో మంచి రోజులు వచ్చాయన్నారు. గతంలో దళితులపై దాడులు చేసి బాడీలను డోర్ డెలివరీ చేసిన చరిత్ర ఎవరిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు మంత్రి లోకేష్. అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు? మేము తీసుకొచ్చాం. పోలవరం గాలికి వదిలేశారు మీరు. బుల్లెట్ దిగినా అని మీ మంత్రి గారు అడిగారు. ఏమేరైనా పెద్ద మాట్లాడతారు. పోలవరం నిధులు తీసుకొచ్చారు. 6.5 ప్యాకేజ్ కి మొన్న 1000 కోట్లు రిలీజ్ చేశాం. నో అధ్యక్ష, ఐఎమ్ ప్రొటెస్టింగ్. మేడం గారు హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. ఇట్స్ కరెక్ట్ కాదు అధ్యక్ష. సభలో వైసీపీ నేతల తీరు బాధగా అనిపించిందన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఏపీలో ప్రస్తుతం నడుస్తోంది ప్రజాస్వామ్యం అనే విషయం జగన్ గుర్తుంచుకోవాలన్నారు. సీఎంగా, ఎంపీగా పనిచేసిన వ్యక్తి సభలో వ్యవహరించే తీరు ఇదేనా అంటూ ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా జగన్ నవ్వడం సభ్యత అనిపిస్తుందా అంటూ విమర్శించారు. ప్రజాస్వామ్యం పెద్దలు మనకు ఎంతో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చారు, రాజ్యాంగాన్ని ఇచ్చారు. రాజ్యాంగానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి తప్పించి మన ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటాం. సర్వ హక్కులు నాకే ఉన్నాయి, నేను మాట్లాడతానన్నది ఇది పద్ధతి కాదని చెప్పి ఈ సభ ద్వారా సభ్యులందరికీ, అన్ని పార్టీ సభ్యులకు కూడా మనం చేస్తున్నాను. అదే ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారన్న విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. ముందు మన గవర్నర్ ప్రసంగం అయింది నిన్న. ఈరోజు గవర్నర్ ప్రసంగం మీద చర్చ ఉంది. వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ చర్చలు పాల్గొనవచ్చు కదా, మాట్లాడే అవకాశం మనం ఇస్తాం కదా. ఈ రోజంతా మాట్లాడవచ్చు. మీరు హౌస్కి వచ్చి మీరు మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా ప్రవర్తించడాన్ని అందరం కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరగకూడదు అనేది నా తాలూకు అభిమానం. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ను పొడిగించింది విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు. గతంలో విధించిన రిమాండ్ ఇవాళ్టితో ముగియడంతో వంశీని పోలీసులు జడ్జి ఎదుట వర్చువల్ గా హాజరుపరిచారు. మార్చి 11 వరకు రిమాండ్ ను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవాళ శ్రీకాళహస్తిలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల తాకిడికి రద్దీ నెలకొంది.